ఆయన సముద్రం తాగేశాడు, మళ్ళీ ఇలా వదిలేయమన్నారు. అబ్బాయి అరిగిపోయినాయి అన్నారు. అయితే పోనీ మిగిలిన వదలన్నారు. మిగిలిన ఎక్కడి నుంచి వదులుతారు? ఎందుకు గొప్పగా ఉందా? అది కారణం. ఓకేనా? సరే, విషయంలోకి వద్దాం. అలా సముద్రం తాగినోడికి చెంబుడు నీళ్ళు సరిపోతాయా? అందుకని ఇది కూడా చెప్పకుండా ఉండలేక చెప్పేస్తున్నా. నేను ఎక్కువ నీళ్ళు కావాలి, ఇప్పుడు తాగలే, ఇప్పుడు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయారు. రాముడి తర్వాత అవతారం ఏంటి? కృష్ణుడు కదా. మరి ఆయన కొండనెత్తాడా? ఈ మొత్తం అంతా మీకు స్టోరీ తెలుసు, అందుకే చెప్పండి, టైం కూడా లేదు. ఆ కొండనెత్తినప్పుడు ఇప్పుడు మనం ఆనుకోవట్లో వాన పడిందండి 5 గంటల సేపు. బయటికి వెళ్తే రోడ్డు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, బురదగా ఉంటుంది రోడ్డు పక్కన, అవునా కదా? వారం రోజులు ఎక్కడ ఎడతెరిపి లేదు వాన. పెద్ద పెద్ద మేఘాలు, తుణావర్త మేఘాలు అంటారు. ఆ మేఘాలతో ఏది ప్రళయం వచ్చినప్పుడు కురిసే జల్లులవి, అటువంటి వాన 1 వీక్ కురిసింది. కృష్ణుడు కొండెత్తాడు. కొండ గొడుగుగా గోవులగాచిడి కొండొక శిశువుకు గొప్పిల్లో. ఆయన కొండ 1 వీక్ పట్టుకున్న తర్వాత దించాడు. దించిన తర్వాత అసలు బృందావనం ఇలా ఉంది, శుభ్రంగా పొడిగా. ఎందుకు అంటే రీజన్ ఇది. ఈయన అప్పుడు నీళ్ళు తాగలేదు కదా, ఈ 1 వీక్ ఆ నీళ్ళంతా ఇచ్చాడు. అప్పుడు మాట ఇచ్చాడు కదండి, మళ్ళీ తాగుతాన్ని ఇప్పుడు తాగాడు. ఇలా చూడండి, మన ఆనందం ఎవరినైనా నొప్పించిందా? మన ఆనందం మనకు ఆనందాన్ని ఇచ్చి 10 మందికి ఆనందాన్ని ఇచ్చింది. అందుకని మనం విగ్రహారాధన చెయ్యాలి, రామాయణం చదవాలి, భాగవతం చదవాలి. ఈ ప్రపంచానికి, ఈ దేశానికి లాభం విగ్రహారాధికుల వల్లే. విగ్రహాన్ని బద్దలు కొట్టే పోరంబోకుల వల్ల ప్రపంచానికి బొక్క తప్ప ఒక్క చొక్క నీరు కూడా రాదు. నష్టం తప్ప, హింస తప్ప, రక్తపాతం తప్ప. కాబట్టి విగ్రహారాధన పెరిగితే, మనలాంటి విగ్రహారాధకులు పెరిగితే లోకా సమస్త కాబట్టి మీరందరూ రామాయణం, భాగవతం, భౌతికగీత చదవండి, పిల్లలకు నేర్పండి, అందరినీ హిందువులుగా తయారు చేయండి. లోకమంతా మన ధర్మం విస్తరిల్లేలా చేయండి. అది ముఖ్యంగా తల్లుల మీద ఉంది. ఈ కర్తవ్యం మీకు గుర్తు చేస్తూ భారత్ మాతాకి. ఈ ఆఖరి మంత్రం చెప్పేస్తాను. ఆ తర్వాత మీ అందరికీ మా వెంకటేషు ఏకాదశి పేపరు, అలాగే మన ఇన్విటేషను ఇస్తాడు. మీరు ఎవరన్నా ప్రశ్నిస్తా అంటే గొర్రెల పేపర్ కూడా ఇస్తాడు. గొర్రెల పేపర్ అంటే తెలుసా? నా వీడియోలు ఎంతమంది చూసారు చేయొద్దండి. అమ్మో, చెప్పైనా మరి అమ్మ వెళ్ళాలి, బాగుండదు. ఓకేనా? ఇదేమో లైము, మాకు అయిపోయింది టైము, వెళ్ళకపోతే క్రైము. అందరు చెప్పండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, రావడం మీద లవ్ వస్తుంది. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా?
రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. కేశముద్రలో పోస్తారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. అలాగే నాకు చాలా ఆనందం ఏంటంటే, ప్రతి ఆడపిల్ల ఇలా డేర్ అండ్ డేవిల్ గా ధర్మం కోసం గొంతెత్తి ఇలా స్ట్రాంగ్ గా నిలబడితే ఈ దేశం ఎప్పటికీ చెడిపోదు, విడిపోదు. కాబట్టి ఇలాంటి ఆడపిల్లలు, ఇలా మేటర్ ఉన్న మా డాక్టర్ లాంటి పిల్లలే ఇంకా పెరగాలి తప్ప పిరికి పిల్లలు, మురికి పిల్లలు, ఎక్కడ మురికి కాలంలో తేలే పిల్లలు మాకొద్దు. ఇదిగో ఇలాంటి ఆడపిల్లే మాకొద్దు, ఇలాంటి పిల్లలే కావాలి, ఇలాంటి కూతుర్నే కనాలి. తల్లి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హర్డ్ అబౌట్ యూ. లాయర్ గారు చెప్పారు, చాలా సంతోషం నాన్న. ఈ ప్రోగ్రాం లేకపోతే మా రాజేష్తో చెప్పాను, కళ్ళు మండిపోతున్నాయి. చక్కగా మధ్యాహ్నం వరంగల్లోనే భోజనం చేసి పడుకుని నేరుగా కేశముద్రంకి వెళ్ళేవాడిని. కేవలం నీ గురించి చెప్పారు, చాలా చక్కగా గ్రేట్. ఆ పిల్ల చిన్నపిల్ల యూకేలో అక్కడ చేసి ఇక్కడికి వచ్చి దేశం ధర్మం కోసం కొట్లాడుతుంది. మనం వెళ్ళాలి స్వామీజీ అన్నారు. ఖచ్చితంగా మా అమ్మాయి గ్రేటు, నేను అవ్వచ్చు లేటు, కేశముద్రలో లేటు, నేను వస్తాను సేటు. తల్లి యూ కెన్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఎందుకు స్వామీజీ గారిని ఇక్కడికి రమ్మనాలి అనుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. స్వామీజీ కూడా నేను చెప్పాలి అనుకున్నాను మనస్ఫూర్తిగా. గత 11 నెలల నుంచి సుమారు 2600 గోమాతల్ని, అంటే నా బాధ్యతగా నేను రక్షించిన కడిగొడితే పోకుండా. ఇంకా అలాగే లవ్ జిహాద్ కేసెస్ నా దృష్టి వస్తాయని కూడా సుమారు 98 కేసులని తల్లిదండ్రుల వారికి అప్పచెప్పి నేను ఆ తల్లిదండ్రుల శోకంలో నేను కూడా పాలు పంచుకొని వాళ్ళ బాధ నుంచి బయటకు వచ్చే విధంగా ఫ్రిడ్జ్లలో, సూట్ కేసులలో లేకుండా అమ్మ నాన్న ఒడికి చేసినాను. కాకపోతే నా గొంతు అక్కడికి సరిపోలేదేమో, ఇంకా కూడా హైందవులలో చైతన్యం రావాలి, మేల్కోవాలి అంటే నాకు ఇష్టమైనటువంటి రాధా మనోహర్ దాస్ గారి నోట్ కూడా వినిపించాలనుకున్నారు. నేను అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. కాకపోతే ఎక్కడి నుంచి ఏది వస్తే పవర్ వచ్చి నిద్ర వేస్తారో అక్కడి నుంచి రావాలని చెప్పి నేను సొంతంగా ఒక ధార్మిక కార్యక్రమంలో ఫస్ట్ రాధా మనోహర్ గారిని ఇక్కడికి తీసుకోవడం చాలా గర్వంగా, ఆనందంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి కూడా గురించి, ఇక్కడికి మీరందరినీ మీరు అనుకోవచ్చు చిన్నపిల్ల యూత్ ఫాలో అయి ఉంటారు, మంచిగా యూత్ తీసుకోవచ్చు. యూత్ కంటే ముందు తల్లిదండ్రులలో చైతన్యం రావాలి. తల్లిదండ్రులలో మార్పు వస్తేనే పిల్లలు వింటారు. అమ్మ నాన్న చెప్పింది గీత దాటి ఏ పిల్లలు కూడా వెళ్ళారు. కాబట్టి అమ్మ నాన్న, నా తల్లిదండ్రులు వయసున్న వారిని ఇక్కడ కూర్చోబెట్టుకోవాలన్న ఉద్దేశంతో నా ఆత్మీయ హైందవ బిడ్డలందరూ కూడా నా యొక్క విన్నపాన్ని ఒక మెసేజ్ ద్వారా తక్కువ టైంలో ఉన్న బ్రాడ్కాస్ట్ నుంచి ఒక మెసేజ్ చేయడం వల్ల మా బిడ్డ పిలిచింది అంటే మంచి కార్యక్రమం ఉంటుందని చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం స్వామి వారి ఆశీస్సు తీసుకోవడం, వారి మాటలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని భారత భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, మన సమాజాన్ని మెరుగుపరచాలని చెప్తే మనందరం కూడా ఈ మాటలన్నింటి కూడా చెవులలో నింపుకొని ఆచరణలో పెట్టి ముందర తీసుకొచ్చి భవిష్యత్ తరానికి ఒక మంచి నాని ఈ రోజు నుంచే కలగాలని చెప్పి కూడా ప్రతి ఒక్క హైందవ బిడ్డని వినమ్రంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంతటి సువర్ణ అవకాశాన్ని కల్పించినటువంటి లాయర్ గారికి మరియు ఈ యొక్క మాట లాయర్ గారిని అడగగానే అని చెప్పి వీక్లీ 30 seconds లోపల నాకు రెస్పాన్స్ ఇచ్చిండు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణ గారికి మరియు గురు గారికి ఇద్దరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ జన్మలోనే అభయ నిందులు మొదలుపెట్టిలో 2వ న్యాచురల్స్లో పాల్గొంచుకొని మీతో పాటు అడుగులు వేస్తూ ఈ జన్మలోనే ఆరుణాన్ని కూడా తీసుకుంటాను. మరో జన్మ మీరు ఏదో పొడిగించుకొని ఈ జన్మలోనే ఏది ఫౌండేషన్ కూడా ఇంట్లో చేసింది అనేది ఈ జన్మలోనే ఆరుణాన్ని తీసుకుంటాను. ఒక నిమిషం గురుజీ గారు కూర్చుంటే హిందూ ఉత్సవ సమితి ఏవైతే కార్యక్రమాలు చేస్తారో అన్ని కార్యక్రమాలలో కూడా నాకు వెనుకబడినటువంటి వాటితో స్వాగతం అందించాము. ఇప్పుడు మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేసినా ఒక పండు ఫలం ఇచ్చి మనం వారికి ఆరాధనగా తెలియజేస్తాము. నా మిగిలిన సోదరులు రామ్ కుమార్, తరంజిత్ రెడ్డి, యశ్వంత్, రవి యాదవ్
మీరందరూ ఉమేష్ మీరందరూ స్టేజ్ మీదకి వచ్చి అంటే ప్రత్యక్షంగా వాళ్ళు స్క్రీన్ మీద ఉండకపోయినా వెన్నుపలేక ఇంతకు ముందు ఉన్నటువంటి కొంతమంది మొదటి సన్మానం చేసిన వాళ్ళు వీళ్ళు. ఏదో ఒక రూపకంగా అక్క మేము ఎక్కున్నాం, నేను 11 గంటలకు కాల్ చేసినా కూడా ఈ రోజు నా తండ్రి నన్ను బయటికి పంపించగలుగుతుండు అంటే నాలో ఉన్నటువంటి ధైర్యం ఒకటైతే నా పిల్లలు నా కొడుకు నాకున్నారు, నా బిడ్డ కొడుకు ఉండరు అని చెప్పి వాళ్ళని పంపిస్తున్నారు. మీరందరూ కూడా స్వామి వారికి శ్వాసం సత్కరించి పండ్లని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కడుపులో పుడితేనే ఒక తల్లి పిల్లలుగా ఉంటేనే కాదు, మన కష్టం వచ్చినప్పుడు ధర్మం కోసం వేసే అడుగులలో అందరూ ఇలాగే ఉండాలి, ముందరికి వెళ్ళాలని చెప్పి కోరుకున్నాను. అప్పుడు సగం మంది వచ్చారు, తర్వాత వస్తారని చెప్పాను. నా చెవు పట్టుకోమని చెప్పాను. వచ్చారా లేదా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 జై శ్రీరామ్. ఏం పేరు? తొందర పంపాలి తల్లి. స్వామివారికి ఏ సముద్రంలో వారు అక్కడ లంచ్ చేసి మనలాంటి వాళ్ళు కొంతమంది వస్తే వారికి కూడా మాటలు చెప్పి కొంత విరామం తీసుకొని మళ్ళీ 6 గంటలకు పూజా కార్యక్రమం అంటారు. భవిష్యత్తులో మనం ఇదే స్ఫూర్తిగా తీసుకొని ఒకరికి 10 మందిని తీసుకొచ్చి మళ్ళా రాదా